జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు మేడే సందర్భంగా మా శుభాకాంక్షలు. లాల్ సలాం టు ఆల్ ద పీపుల్ దోస్ హు ఆర్ విజిటింగ్ దిస్ మేడే కవి సమ్మేళనానికి పిలుపునిచ్చింది. ఆ సందర్భంగా విచ్చేసిన ప్రజలందరికీ, తర్వాత మీడియా ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు. అమెరికాలో ఏ సందర్భంగా వచ్చిందో మీ అందరికీ విదితమే. అటువంటి కార్మిక సంరక్షణలో 8 hours డ్యూటీ కోసం వాళ్ళు పోరాడి వాళ్ళ తనువులు సమర్పించినారు. ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనం మేడే నిర్వహిస్తున్నాం. భారతదేశంలో 1948 తర్వాత ఈ కార్మిక చట్టాలకి ఒక రూపకల్పన వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్లో చట్ట రూపకల్పన జరిగింది. కానీ ఇవాల్టి సిచ్యువేషన్లో అసలు మేడే మనము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనందరం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా అంత సంక్షోభంలో ఉంటే అసలు ఏ డైరెక్షన్లో ప్రభుత్వాలు వీళ్ళని తీసుకెళ్తున్నాయి అని కూడా అనిపిస్తుంది నాకు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వన్ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆల్ పీపుల్ దోస్ హూ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద గవర్నమెంట్. ప్రజల సంక్షేమం కోసం మనం పనిచేస్తున్నామా అని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని నేను భావిస్తున్నాను. మీరు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం కొట్లాడి అని ప్రయత్నం చేసి మీరు గెలిచి చివరికి మీరు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా, మేడే సందర్భంగా అభ్యుదయ రచయిత సంఘం ఒక పిలుపునిచ్చి ఈ కవి సమ్మేళనానికి దోహదపడుతుంది. అయితే ఇలాంటి సంఘాలు ఇలా ఏర్పడి అందరం ఒక్కటై మేడే సెలబ్రేషన్స్ ఇంకా ముందు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేనేం కోరుకుంటున్నా అంటే, అభ్యుదయ రచయితల సంఘం లాంటి సంఘాలు, తెలంగాణ విద్యావంతుల వేదిక, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, తర్వాత ఎటువంటి అభ్యుదయ సంఘాలైనా కూడా ప్రజల చైతన్యం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ ఫ్రెష్ ఇలాంటి కంపెనీస్ వచ్చి ప్రజల జీవన విధానంలో ఎంత మార్పులు తీసాయో మీ అందరికీ తెలుసు. సో అటువంటి మన కార్మిక వర్గంలో వచ్చిన ఇంత మార్పు, ఇంతకుముందు జరగనిదంతా ఇప్పుడు జరుగుతుంది అంటే మనము ఇక ముందు మన కార్మిక సంరక్షణ కోసం ఎలా దోహదం చేస్తుందో ఇవన్నీ అర్థం కావడం లేని సిచ్యువేషన్ ఉంది సమాజంలో. మనం చైతన్యం కావాలి అంటే మనము మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చదువుకోవాలి, విద్యను చదువుకోవాల్సిన దానికి ఆ విద్యకు ప్రోత్సాహకాలు గవర్నమెంట్ నుంచి సరిగ్గా అందట్లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఇది కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి ప్రజలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ సౌకర్యాలు ఇవ్వకపోతే, ప్రజలు చైతన్యవంతం కాకపోతే సమాజ వృద్ధి ఎలా జరుగుతుంది అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకొకటి, ఈ సందర్భంగా మా మిత్రులందరికీ ఒకటే విన్నపం. మీరు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది కలం ద్వారా లక్ష మెదళ్ళ కదలిక అన్న కాళోజీ గారి మా నుంచి మంచి రచనలు రావాలి, ప్రజలను చైతన్యం చేసే దిశగా మీరందరూ పయనించాలని మనస్ఫూర్తిగా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రజలను ఒక చైతన్యం దిశగా వాళ్ళని తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను భావిస్తున్నాను. జై స్వరాజ్య టీవీ వేదిక ద్వారా నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కార్మికులు లేరా కార్మికులు ఇంకొక రూపంలో ఉన్నారు, వాళ్ళంతా అసోసియేట్స్ రూపంలో ఉన్నారు. కానీ దే ఆర్ నాట్ రియలైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అసోసియేటిజం. సో ఇమీడియట్గా బీటెక్ అయిపోయిన పిల్లలు జస్ట్ 10,000కు 15,000కు పనులు చేసుకుంటూ సంవత్సరాలు అక్కడ వెళ్ళదీస్తున్నారు. దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ దేర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ జాబ్. వాళ్ళకు కార్మికుల్లాగా అక్కడ పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకు మేనేజ్మెంట్కి లక్షలు కోట్ల రూపాయల ఆదాయం ఇస్తున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. యువత దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడాల్సిన అవసరం ఉంది. ఆనాడు అందరూ కార్మికులు కష్టపడి మన కోసం 8 hours డ్యూటీని తీసుకొస్తే ఈరోజు దాన్ని రికగ్నైజ్ చేయకుండా ఏం చేస్తున్నాం?
ఎక్కడికి వెళ్తున్నాం సమాజం అంతా? సో మన హక్కుల కోసం మనం పోరాడలేకపోతున్నాం. ఎందుకు? ఏం లోపం జరుగుతుంది అంటే ఎవరైతే కొట్లాడి మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా ఏమంటారు, ఆ ట్రీట్మెంట్ అనేది సమాజం నుంచి నశించిపోవాలని ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అని నేను గుర్తిస్తున్నాను. మానవ హక్కులు, కార్మిక హక్కులన్నీ కూడా మానవ హక్కులే అని అందరూ గుర్తించాల్సిన రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మేడే మేడే